మానవ సేవే మాధవ సేవ అన్న మాటను చేతుల్లో నిరూపిస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్న మన ప్రియతమ నేత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎవరూ సాటిరారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించి వారికి బాసటగా నిలిచారు. గొంతుండిన పల్లెల్లో వీపీఆర్ అమృతధారతో దాహార్తి తీర్చారు. ఆయన సాయం పొందని వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి మహానేత, గొప్ప మానవతావాది, ప్రజాక్షేమాలే ఊపిరిగా జీవిస్తున్న జననేత, నెల్లూరు ముద్దుబిడ్డ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఇవి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీరు నిండు నూరేళ్లు వర్తిల్లాలని, ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని మనసారా ఆకాంక్షిస్తూ మీ కేతంరెడ్డి వినోద్ రెడ్డి. నెల్లూరు సిటీ నందు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో వాడవాడలా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విఆర్సీ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని, అలాగే నర్తకి సెంటర్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మినీ బైపాస్ నందు జ్యోతిరావు పులే విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి బాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నెల్లూరు సిటీ నందు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జన్మదిన సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో వాడవాడలా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విఆర్సీ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని, అలాగే నర్తకి సెంటర్ నందు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మినీ బైపాస్ నందు జ్యోతిరావు పులే విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పటానికి పాలాభిషేకం నిర్వహించి కేక్ కట్ చేసి బాణాసంచాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మా అందరి దైవ సమానులు పెద్దలు నెల్లూరు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జిల్లా వ్యాప్తంగా ఆయన అభిమానులు నిర్వహిస్తున్నటువంటి విధానాన్ని చూసి ఎంతో ఆనందంగా, తృప్తిగా ఉంది. ఈరోజు మేము అనేకమైనటువంటి ప్రాంతాల్లో మూలాపేట, అలంకార్ సెంటర్, విఆర్సీ సెంటర్, నర్తకి సెంటర్, అదేవిధంగా మినీ బైపాస్ జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర ఏదైతే వేల మందికి అన్నదాన శిబిర కార్యక్రమాలను ఏర్పాటు చేశాం. ఈరోజు వేలాది మంది ఈరోజు వీపీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తృప్తిగా వాళ్ళందరూ కూడా భోజనం చేసి ఆయన వేళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తులదూగాలని చెప్పి మనసా వాచ ఆ పేదలందరూ ఆశీర్వదించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైతే పెద్దలు మన మాజీ రుడా చైర్మన్ ముక్కాల ద్వారకన్న గారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీరు ఖచ్చితంగా వీపీఆర్ గారి పాలాభిషేకంలో, అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి అంటే తప్పకుండా నాకు ఎంతో అభిమానం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటే అనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి ఆయన పార్టిసిపేట్ చేయడం అనేది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాదన్న గారు కూడా ఈరోజు భాగస్వాములు అయ్యేసి సేవా కార్యక్రమాల్లో వారి వంతు కూడా ఈరోజు భాగస్వాములైన దానికి, అదేవిధంగా సుబ్బారెడ్డానికి, మిగతా మా నాయకులందరికీ కూడా
శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ముఖ్యంగా ఈరోజు చాలా మంది రాజకీయ నాయకుల్ని మన జిల్లాలో చూసాం. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఏ విధంగా రోడ్లలో కాంట్రాక్టులు కకృతి పడాలా, ఏ విధంగా కల్వర్ట్లో కకృతి పడాలా, ఏ విధంగా లంచాలు తీసుకోవాలా అనే దాని మీద ఈరోజు ఎంతోమంది రాజకీయ నాయకుల్ని మనం చూసాం. అయితే కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈరోజు జిల్లా నలుమూలల ఫ్లోరైడ్ ప్రాంతాల్లో దాదాపుగా 130 పైచిలకు వాటర్ ప్లాంట్లు సొంత నిధులతో ఏర్పాటు చేసి వాటిల్ని ఇప్పటికి కూడా మెయింటెనెన్స్ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే చేస్తున్నారు. అదేవిధంగా నిరుపేద విద్యార్థులకి ఉచితంగా విద్యను అందిస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదలకి వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు. క్యాన్సర్ కారకంగా క్యాన్సర్ బూతుల్లో పడకుండా వాళ్ళందరికీ కూడా ఎన్నో వేల రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంతో ఆ బస్ టైఅప్ చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అన్ని ప్రాంతాల్లో నిర్వహిస్తున్నారు. ఏదైతే వికలాంగులు ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా 50,000 రూపాయలు విలువ చేసేటటువంటి ట్రైసైకిల్ని ఆయన సొంత నిధులు తీస్తున్నారు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ జీపులతో సహా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ను కూడా ఆయన ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఆయన చేసే కార్యక్రమాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రతి ఒక్క క్షేత్రానికి ప్రతి ఒక్క దేవాలయానికి వాటి పునరుద్ధరణ కోసం ఎన్నో కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి దేవాలయానికి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన సతీమణి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తి ఆయన సొంత డబ్బులతో ఆయనకున్నటువంటి డబ్బులో నేను సంపాదించిన దాంట్లో సగభాగం ప్రజలకి అందివ్వాలా, నా వంతుగా నేను సేవ చేయాలా, అదే నా మనసుకు తృప్తి అని చెప్పి ఈరోజు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా జాతులకు అతీతంగా వర్ణాలకి వర్గాలకు అతీతంగా ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారు ఈ జిల్లాలో అంటే అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటలో అతిశయోక్తి లేదు. ఇది నేననే మాట కాదు, చంద్రబాబు నాయుడు గారు అన్న మాట. ప్రభాకర్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు వినోద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి మహనీయులైనటువంటి అంబేద్కర్ గారు, అలాగే ఎన్టీ రామారావు గారు, జ్యోతిరావు పూలే గారి విగ్రహాల వద్ద వాళ్ళకి నివాళులు అర్పించి ఏదైతే ఆయనకి విపిఆర్ గారికి ఏదైతే ఇష్టమో సేవా కార్యక్రమాలు, ఇది అన్నదానం కానివ్వండి, రక్తదానం కానివ్వండి, అలాగే ఆయనకి చేసినటువంటి పాలాభిషేకాలకు సంబంధించి కానివ్వండి, ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన మనసు పెరిగినటువంటి వినోద్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి సేవ అంటే ఇష్టమో ఆ సేవా కార్యక్రమాలను ఈరోజు నెల్లూరు నగరంలో ఒక పండగ వాతావరణంలో ఈరోజు చేయడం అనేది నిజంగా కూడా చాలా శుభపరిణామం. అలాంటి కార్యక్రమాల్లో మమ్మల్ని కూడా ఆహ్వానించి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం ఇచ్చిన వినోద్ రెడ్డి గారికి వాళ్ళ బృందం అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అంటేనే ఒక సేవకి ప్రతిరూపం. పేదల కోసంగానే ఆయన సంపాదనలో సింహభాగం పేద ప్రజలకి ఖర్చు పెడుతున్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఎక్కడా కూడా భూతద్దం పెట్టి ఎదిగినా కూడా ఇలాంటి మంచి వ్యక్తి మనకి కనపడడు అనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాల్లోకి రాకముందు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నా సేవ నా మార్గం ఏదైతే సేవ అన్న దాంతోనే ఆయన అడుగులు ముందుకేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ నగరంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక పండగ సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే విపిఆర్ గారి యొక్క సేవా దృక్పథం, ఆయన మంచి మనసు, కల్మషం లేనటువంటి వ్యక్తి, కల్లా కప్పడం తెలియనటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు ఆయనకి ఇన్ని వేల వందల మంది కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన జన్మదినానికి సంబంధించి మా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ దేవుని ఆశీస్సులు ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులందరి మీద ఉండి నుండి నూరేళ్లు ఆయన ఆరోగ్యాలతో సౌకర్యాలతో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాల్ని ఇంకా కూడా గట్టిగా నిర్వహించే వరకు ఆ దేవుడికి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జన్మదిన శుభాకాంక్షలు. సింహపురి సింహానికి జన్మదిన శుభాకాంక్షలు. నిరుపేదల ఆరాధ్య దైవం, నిరంతర ప్రజా సేవకుడు, పేదల పాలిటి పెన్నిది, కలియుగ ధర్మరాజు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరెన్నో జన్మదినాలు జరుపుకునే విధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించుకుంటూ ఇంట్లో మీ వెంకట్, రాజేష్ రెడ్డి, డేవిడ్ జాన్.